రుధిరపాతం వినాపాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని అర్థం. ఏ రక్తం? గొర్రెల, కోడెల, కొంగల, కోళ్ల, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల పాపం పోదు. మరి ఏ రక్తం? నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. అటువంటి రక్తాన్ని మన కొరకు చిందించటానికి జీవితకాలమంతే మరణ భయము చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవాళిని విమోచించటానికి ఆత్మరూపి అయిన దేవుడే రక్త మాంసములు గలవానిగా ఈ భూలోకంలో జన్మించారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం. ఆయన ఈ భూలోకానికి వచ్చి లేత మొక్క వలె ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలువమునకు దేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. స్తోత్రం. శిలువలో బలి అయి యేసు ప్రభువు వారు మన కొరకు కార్చిన రక్తం మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచే ఏకైక సాధనం.